ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. జూన్ 7న లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది సిబిఐ. కవిత బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఈడీ సిబిఐ కేసుల్లో తనకు బెయిల్ను తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు కవిత. ఈడీ సిబిఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఏదైతే ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవితకు బెయిల్ ఇచ్చేందుకు, అంటే కవితకు సంబంధించి లిక్కర్ కేసులో 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఈడీ, మరోపక్క సిబిఐ. ఈడీ మొదట మార్చి 15న కవితను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అయితే ఈ 2 కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి మొదట ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు కవిత. అయితే ట్రయల్ కోర్టు మే 6న కవితకు ఈ కేసులో బెయిల్ ఇవ్వలేమని చెప్పి తిరస్కరించారు. సో దాంతో కవిత ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో గత విచారణ సందర్భంగానే సిబిఐకి, ఈడీకి 2 దర్యాప్తు సంస్థలకు కూడా అటు హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ నోటీసులు ఇచ్చారు కవితకు బెయిల్ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి. అయితే ఈ రోజు ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. మరోపక్క సిబిఐ మాత్రం 27వ తేదీన కౌంటర్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే సిబిఐ ఇప్పటి వరకు లిక్కర్ కేసులో కవితకు సంబంధించినటువంటి పాత్ర పైన ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు. సో ఆ విషయం పైన జూన్ 7వ తేదీన ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేస్తామని చెప్పి సిబిఐ స్పష్టం చేసింది. సో ఈ కేసులో అంటే ఇప్పటికే ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిపైన 29వ తేదీన పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ట్రయల్ కోర్టు ఆర్డర్ ఇవ్వబోతుంది. సో ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే విచారణ తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.